ఛానల్లోకి స్వాగతం. తులారాశివారు పొరపాటున కూడా ఈ రాశివారిని వివాహం చేసుకోవద్దు. మీ మంచి కోరే చెబుతున్నాను. అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే ముఖ్యంగా ఏ రాశి వ్యక్తులను వీరు వివాహం చేసుకోవటం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు, అలాగే ఏ రాశి వ్యక్తులతో వీరికి వివాహం జరిగితే వీరి జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, భూమి, ఇంటి సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 9494802798. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే కనుక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు. ప్రేమంటే వ్యతిరేకమైనా కానీ స్నేహానికి మాత్రం ఎక్కడలేని ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం. స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు. స్నేహితులకు ఆపదల్లో దేవుడిలాగా కనిపిస్తారు. అలాగే వీరిలో ఎక్కువ మందికి ప్రేమంటే వ్యతిరేకత ఉన్నా కానీ ప్రేమ వివాహం జరిగే అవకాశాలే ఉంటాయి. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రేమంటే వ్యతిరేకత కనపరిచినట్లుగా బయటి వ్యక్తులకి కనిపిస్తారు, కానీ ఒకానొక సందర్భంలో వీరు ప్రేమలో పడిపోతారు. అంటే వారు ఎంతో కాలంగా మేము ప్రేమ వివాహం చేసుకోము అని అందరితో గట్టిగా చెబుతూ ఉంటారు, కానీ అనుకోకుండా ప్రేమలో పడిపోతూ ఉంటారు. ఈ విధంగా ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలే ఈ తులారాశి వారి యొక్క జాతకంలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా కానీ వాటిని పరిష్కరించుకునే నేర్పు, సామర్థ్యం, తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. అలాగే విద్యా విషయాలపై అత్యంత ఇష్టతను కూడా కలిగి ఉంటారు. సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని కూడా వీరు సాధించగలుగుతారు. అలాగే ఈ తులారాశి వారు తల్లిదండ్రులు కన్న కలల్ని కూడా నిజం చేస్తారు. ముఖ్యంగా టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి కూడా వీరు చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు కూడా లభిస్తుంది. అలాగే ఈ తులారాశి వ్యక్తులు జీవిత భాగస్వామిని, అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, అమితంగా ఆరాధిస్తారు. వారు చెప్పిన మాటను జవదాటరు. కొన్ని సందర్భాల్లో అది సమస్యగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే వీరి లోపల ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత చపలచిత్తమైన మనస్తత్వం, అదేవిధంగా సందిగ్ధంలో గడపటం, అలాగే అతిరాజీ స్వభావంతో పాటు పోట్లాట స్వభావం కూడా ఉంటుంది. ఇవి వీరికి పెద్ద పెద్ద సమస్యలను సృష్టిస్తాయి. అలాగే అందరితో కలిసిపోయే తత్వం కలవారుగా ఉంటూ 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో మాత్రం శ్రద్ధ చూపించరు. ఫలితంగా చిన్న చిన్న జ్వరాల వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి. దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి. అలాగే ఈ తులారాశివారు జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా అత్యంత ఉత్సాహంతో ముందుకు సాగుతారు. అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు. అలాగే ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసే స్వభావం కలవారుగా ఉంటారు. కాబట్టి సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటేనే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. అలాగే వీరిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. ఈ విధంగా మాట మీద నిలబడే తత్వం ఉండని కారణంగా కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ తులారాశి వారికి విదేశీయానం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కల ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ తులారాశి వారికి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది. సంగీత సాహిత్యాలలో అధిక అభిలాషను కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారు కూడా. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు.
అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం వీరికి కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారికి దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఏ విషయంలో అయినా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది. అలాగే వీరిలో ఉన్నటువంటి మరొక గుణం పరోపకార బుద్ధి. ఎవరికైనా సరే ఉపకారం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలను కూడా వీరు ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే ఈ తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకి గురిచేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి కూడా అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. పడమర, దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి. ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల జీవితంలో అన్యాయపు తీర్పులు కూడా వీరికి వస్తాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే ఈ తులారాశి వారికి శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి. వైరి వర్గం వారు సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి అందరూ కూడా మూకుమ్మడిగా వ్యతిరేకంగా మారతారు. వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి ఇబ్బందులు అనేవి ఉండవు. వీరు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. జీవితంలో అత్యున్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత విశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు. అలాగే వీరికి అలంకార ప్రియత్వం ఎక్కువగా ఉంటుంది. అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అయితే తులారాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు, ముఖ్యంగా ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వీరికి శుభ ఫలితాలు ఉంటాయో కూడా మనం తెలుసుకుందాం. తులారాశి వారు చాలా మనోహరంగా ఉంటారు. నిష్పక్షపాతమైన మనసుతో ఉంటారు. కాబట్టి కొన్ని సమయాల్లో నిర్ణయాత్మకంగా ఉండటంతో సమస్యలను కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి వీరిని వృషభ రాశి లేదా మేషరాశి గల వ్యక్తులు బాగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వారిని కాని, మేషరాశి వారిని కాని ఈ తులారాశి వారు వివాహం చేసుకుంటే కనుక వీరి యొక్క వైవాహిక జీవితం అనేది చాలా సాఫీగా, సంతోషంగా సాగిపోతుంది. ఈ తులారాశికి చెందిన వారు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వృషభ రాశి వారిని కాని, మేషరాశి వారిని కాని పెళ్లి చేసుకుంటే మీ యొక్క జీవితం చాలా ఆనందంగా, ఎటువంటి సమస్యలు లేకుండా సాగిపోతుంది. చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు వచ్చినా కాని పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉండవు. ఈ వృషభ రాశి వారు తమ జీవితంలో భాగస్వామి యొక్క ఉనికిని కోరుకుంటారు. భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు, అమితంగా ఆరాధిస్తారు. ఎంతో బాధ్యతను కూడా వీరు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఏ పనినైనా సరే, ఏ కార్యాన్నైనా సరే మనసు పెట్టి పూర్తి చేస్తారు. అటు మేషరాశి వారు కూడా భాగస్వామి మనసులో స్థానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమితమైన ప్రేమానురాగాలు భాగస్వామి మీద చూపిస్తూ ఉంటారు. అలాగే భాగస్వామి ఎప్పుడైనా కానీ ఉన్నత స్థితిలో ఉండాలని ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటారు. కాబట్టి ఈ వృషభ రాశికి చెందిన వ్యక్తులను కానీ, మేషరాశికి చెందిన వ్యక్తులను కానీ తులారాశి వారు స్త్రీలైనప్పటికీ, పురుషులైనప్పటికీ ఈ తులారాశి వారు కనుక వీరిని వివాహం చేసుకుంటే జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది. చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగగలుగుతారు. జీవితంలో అత్యున్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. జీవిత భాగస్వామి నుండి ఊహించని సపోర్ట్ అనేది కూడా వీరికి లభిస్తుంది. వారి యొక్క మద్దతుతో, వారి యొక్క సహాయ సహకారాలతో జీవితంలో అత్యున్నత శిఖరాలను ఈ తులారాశి వారు అధిరోహించగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వారిని కానీ లేదా మేషరాశి వారిని కానీ తులారాశి వారు వివాహం చేసుకోవచ్చు. మిగిలిన రాశుల వారిని పెళ్లి చేసుకుంటే మాత్రం మీకు జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. చూశారు కదండి, తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలను వారు చూస్తారు. ఇక ముఖ్యంగా తులారాశి వారు ఏ రాశి వ్యక్తులను పెళ్లి చేసుకుంటే వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది, అలాగే ఏ రాశి వ్యక్తులను పెళ్లి చేసుకోకూడదు, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.